మన షాప్లో ఇవాళ కొంతమంది వర్కర్స్ అయితే హాలిడే పెట్టారు, కొంతమంది అయితే వచ్చారు. అందరూ రోజు రావాలంటే రారు, ఎందుకంటే ఈ మధ్య వరుసగా వర్క్ ఫుల్గా ఉన్నది. చేసి వాళ్ళు కూడా అలసిపోయి ఉంటారు కాబట్టి సరే ఉండని అనుకుంటాం మేము కూడా. ఇవాళ వచ్చారు, వర్క్ అంతా అయిపోయింది, సర్దేశారు, చేసేసారు. తర్వాత ఇంకా వంట ఇంటికి వెళ్ళి ఏం చేయాలని చెప్పేసి ఇక్కడే ప్రిపేర్ చేపిస్తున్నాం వంట కూడా. ఇవాళ వంటలో స్పెషల్ ఏముంది, రైస్ అంటే వైట్ రైస్ మామూలే, అందులో కర్రీ ఏం కావాలబ్బా అనుకుంటే కూరగాయలు వచ్చింది. మంచి గుత్తి వంకాయలాగా, అదే నల్ల వంకాయలు లావుటి తెచ్చింది, అవి వేసేసి ఉల్లగడ్డ వంకాయ కలిపి చేయమన్నారు మా వారికి ఆ కర్రీ అంటే చాలా ఇష్టము. మీలో ఎంతమందికి వంకాయ ఉల్లగడ్డ కలిపి చేస్తే ఇష్టం కామెంట్ చేయండి. మేమైతే ఆ కర్రీ చేస్తున్నాం ఇవాళ. అది కూడా ఖాదర్ ఎలా చేస్తుందో అలా అయితే చేస్తున్నా. వంకాయలు కట్ చేసుకొని టమాటాలు అన్నీ ఇక్కడ కట్ చేసి ఇచ్చేసింది. నేనైతే గ్యాస్ పెట్టేసి అందులో ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. కొద్దిగా బాగా ఫ్రై అయిపోయాక మనం కట్ చేసుకున్న అన్ని కూరగాయలు వేసేసి బాగా కలుపుకొని బాగా మగ్గాక ఉప్పు కారం పసుపు వేసేసి అవి కూడా బాగా మగ్గాక అందులో టమాటాలు అయితే వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా ధనియాల పొడి వేసి ఉడికాక దించేయాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. చపాతీలో, జొన్న రొట్టెలో, రైస్లో, దేంట్లో తిన్నా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మా ఇంట్లో అయితే ఇవాళ స్పెషల్ ఉల్లగడ్డ వంకాయ కర్రీ. మీ స్పెషల్ ఏంటి ఇవాళ కామెంట్ చేయండి. దాంతోపాటు ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. కర్రీ అయితే ఉడికిపోతుంది. ఓకేనా, మన వర్క్ అయితే ఇది ఇవాళ. బాయ్.